చేసేది ఫుల్ వీడియో కాబట్టి సౌండ్స్ అయితే పడొద్దు. ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, ఇక్కడ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక పండగ జరుగుతూనే. ఇగో ఇక్కడైతే రోడ్డు మీదనే వెళ్ళింది. చూడండి, ప్రతి ఒక్క బండి వచ్చిన బండెల్లా హారం కొట్టి తల్లినైతే మనం దగ్గర నందు పడనీయకు, వీడియోలా పడనీయకు. ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చిన రోడ్డు మీదనే ఉంది కదా, ప్రతి ఒక్కరు హారం కొట్టని మాత్రం అస్సలు వెళ్ళరు. ఇక్కడ చూసి మరి మొక్కుకొని అయితే వెళ్తారు. మేము కూడా ఈ రూట్లో ఎక్కడ ఇది ఏ ఊరు హైవే అంటే వరంగల్, డైరెక్ట్గా వరంగల్ అయితే వెళ్తుంది. ఈ అమ్మవారు అయితే రోడ్డు మీదనే ఉంటుందంట. ఇంత ముందుకైతే కొంతమంది చూసి ఆ రోడ్డు మీద ఉన్నది కదా, హైవే రోడ్డు వస్తుంది, గుడిని తీసేయాలి అనుకొని మాత్రం ఇగో అక్కడైతే సైడ్కి అయితే కనిపిస్తున్నాయి కదా గుళ్ళు అయితే, ఇగో అక్కడనైతే కట్టాలనుకున్నారు. అమ్మవారు అయితే అస్సలు వెళ్ళలేదంట. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా కట్టాలనుకున్నారు. ఇగో సగం కట్టి వదిలేసిరు. చూడండి, ఇక్కడికి కూడా అస్సలు అయితే వెళ్ళలేదంట. ఇక్కడ ఈ హైవే పడింది. ఇక్కడ ఈ తల్లి అయితే వద్దు, ఈ అమ్మవారు అయితే వద్దు, ఏదన్నా ఒక సైడ్ ఉంచాలి అని చాలా మంది ఎంతో మంది ట్రై చేసినా కానీ ఈ తల్లి అయితే అస్సలు వెళ్ళలేదంట. కొన్ని రోజుల అంటే ఎనిక్కి అప్పుడైతే కొంతకాలంలో అప్పుడైతే ఇక్కడ అమ్మవారు వద్దు అనేసి అక్కడ గుళ్ళు కట్టిరు కదా, అక్కడికైతే తీసుకెళ్దామని అనుకున్నంత లోపే ఏమంటారు కందిరీగలు ఉంటాయి కదా, తేనెటీగలు, ఆ తేనెటీగలు అయితే వాళ్ళనైతే మస్తు అయితే పుట్టినాయంట. అందుకని గుడి అయితే ఎక్కడికి జరపట్లేరు. నాకు కూడా తెలియదు ఈ ముచ్చట. ఇంతకుముందుకైతే ఒక సంవత్సరం కిందనైతే వచ్చినప్పుడైతే ఒక పూజారి ముసలాయన ఉండేది. అయితే నాకు తెలియక నేనేం చేసిందంటే నేనైతే అడిగినా, మరి పూజారి గారు మరి ఇక్కడ ఈ తల్లి రోడ్డుకే ఉంది కదా, మరి అక్కడ గుళ్ళు కట్టిరు కదా, అక్కడికి ఎందుకు మరి తీసుకోపోలేదు అమ్మవారిని అంటే ఇంకో ఈ కథ అంతా చెప్పిండు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా నేనైతే ఏదైతే కోరుకుంటానో ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నట్టు. ఇగో పక్కన ఎల్లమ్మ తల్లి, ఇక చూడండి, ఎల్లమ్మ తల్లి కూడా అస్సలు పోలేదంట. ఇగో హైవే ఇక్కడ చూసినట్టయితే పక్కనే హైవే అయితే ఉన్నది. వీడియో తీయడానికి కూడా అసలు నాకైతే భయం వేస్తుంది. వీడియో కాపీరైట్స్ ఏడబడతాయో స్ట్రైక్లు ఏడబడతాయో అని నాకైతే భయం వేస్తుంది. కానీ ఈ ముచ్చట మీకు చెప్పాలనుకున్నా, ఈ అమ్మవారి రోడ్డు పక్కన ఎందుకు వెలిసింది, మరి ఇక్కడ నుండి అక్కడికి ఎందుకు వెళ్ళాలంటుంది నాకైతే అర్థం కాకనే నేనైతే పూజారిని అడిగితే మాత్రం ఇంకో ఇక్కడంతా ఎప్పుకొచ్చిండు, ఇక్కడ నుండి తీసి అక్కడ కడదాం అనుకుంటే వాళ్ళని కందిరీగలు కరిచినాయి అని నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇట్లనే ఒక దగ్గర గుడి చూసినా చాలా మంది తెలిసే ఉంటుంది. సూర్యాపేట దగ్గర నిమ్కల్లు అయితే సేమ్ ఇట్లనే ఆడ కూడా దండుమైసమ్మ అయితే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఆమె కూడా సేమ్ ఇట్లనే రోడ్డు మీదనే నిలిచింది అన్నట్టు. అప్పుడు నేను చిన్న వయసులో అయితే చూసిన, మా బాబాయ్ వాళ్ళు అక్కడ ఉండేది, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని పోయి చూస్తానైతే రోడ్డు మీదనే ఉండని. ఇప్పుడైతే పెద్ద గుడి అయితే కట్టిర్రు, కానీ ఆ తల్లి కూడా ఎక్కడ జరగలేదు. సేమ్ అదే గుర్తొచ్చింది. ఇక్కడ ఎందుకుందని మా బాబాయ్ని అడిగితే మాత్రం సూర్యాపేట దగ్గర ఉన్న దండుమైసమ్మ తల్లి మరి ఎందుకు బాబాయ్ పక్కన కట్టలేదని నేను చిన్నతనంగా మా బాబాయ్ని అడిగితే మాత్రం మా బాబాయ్ ఏమిటంటే తల్లి పోదంటమ్మా అని. నేనైతే వచ్చేటప్పుడు 10th క్లాస్లో పాస్ కావాలి అన్న, నేనైతే 10th క్లాస్లో అయితే పాస్ అయినా. మొత్తానికైతే ఇక్కడ ఈ అమ్మవారిని చూడడానికి అయితే వచ్చినాం. ఈరోజు రాము అని అనుకున్నాం. మా అనిగాడైతే రారా అంటే మరి వాడైతే రాలేదు, ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇక ఈ ముచ్చట కూడా ఇక్కడ ఎంతమంది చూసిర్రు, ఈ గుడి అయితే ఈ అమ్మవారిని అయితే ఎంతమంది చూసిర్రు, ఎంతమంది వచ్చిర్రు, ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. నేనైతే వీడియోలలో చూస్తూనే ఉంటా, చాలా మంది అయితే వచ్చిపోతుంటారు. జాగ్రత్త మమ్మీ, హైవే బండ్లు వస్తుంది కదా. ఎంతమంది చూసిరో ఎంతమంది వచ్చిరో కామెంట్ అయితే చేయండి.
ఆల్రెడీ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత గొప్ప ప్రాధాన్యత ఈ అమ్మవారికి ఉన్నది అనేది. నేను ఇన్స్టాలోనైనా అక్కడ ఇక్కడ చూసినా కానీ ఈ తల్లి గుడైతే కనిపిస్తూనే ఉంటుంది. నాకు యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్లలోనైతే ఈ తల్లి కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే కొండారం, పెరక కొండారం అంటారు కదా, నక్రేకల్ దగ్గరలోనే. కడపర్తి రూట్ అన్నట్టు, కడపర్తి ఏమో అటు సైడ్ వెళ్తుంది, ఈ కొండారం అయితేనే స్ట్రైట్గా వస్తుంది హైవే. ఈ హైవే చూడండి ఒకసారి, దగ్గరనే ఉంటుంది. అసలు ఒక క్షణం కూడా బండ్లు అయితే ఆగట్లేవు. వీడియో తీయడానికి అయితే మస్తు కష్టమవుతుంది, కానీ ఆ వీడియో ఉంటుందా, కాపీరైట్ పడతాయా అని నాకైతే భయం వేస్తుంది పదే పదే. నిజంగా ఇక వచ్చినాం, అమ్మవారికి అయితే పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అయితే కొట్టినాం. ఏంటంటే మా చిట్టి తల్లి అయితే ఎన్సీసీ అయితే చేద్దాం అనుకుంటుంది. తల్లినైతే మొక్కుకున్నా నేనైతే. మొక్కిన మొక్కు బయటికి చెప్పుకోవద్దు అంటారు కానీ అన్నీ చెప్పుకుంటా మీతోనైతే నేను. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. 12, 13 డేట్లను అయితే సెలెక్ట్ అనేది ఉందంట. మీరైతే మా నందుకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి స్థాయిలో ఉండాలని అందరైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. తల్లిని కూడా ఒకే మొక్కు. ఫస్ట్ టైం మా పిల్లల కోసం మొక్కింది ఏంటంటే ఎన్సీసీలా సెలెక్ట్ కావాలని. మీరు కూడా అందరూ మా చిత్తలకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. మమ్మీ బూందీ గట్ట పెడతారు దేవునికి, అంటే షాప్ పెట్టుకోవాలి. మళ్ళా వర్షం పడినప్పుడు కూడా ఒడ్లు గట్ట పెట్టినారు, చాలా సార్లు చూసినాం. మళ్ళీ పత్తి చేను, అవును, పంటలు ఏవైనా ఫస్ట్ వచ్చినాయి అనుకో ఇక్కడనే ఆల్రెడీ ఏంటి ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి. నిజంగా మీరు కూడా ఏదైనా కోరికలు ఉంటే మొక్కుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఖచ్చితంగా వచ్చి మొక్క అయితే అప్పచెప్పుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఇక చూడండి, ఉయ్యాల పుట్టెలు, అవన్నీ అయితే ఉన్నాయి. మా మరిది వాళ్ళు కూడా ఇక్కడ మొక్కిన తర్వాతనే బాబు అయితే పుట్టిండు. ఈరోజు అయితే ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు రాలేదు. ఎప్పుడు వచ్చినా చాలా మంది ఉండేది, అందుకోసం మేము కొంచెం అయితే లేట్గా అయితే వచ్చినాం. పొద్దుగాలు వస్తేనైతే చాలా మంది ఉంటారు, అందుకోసం కొంచెం లేట్గా వస్తే దర్శనం కూడా మంచిగా జరుగుతుంది, అంత మంచిగా ఉంటుంది. చాలా మంది వచ్చినాం అనుకో చాలా ఇరుకుగా ఉంటుంది అన్నట్టు. ఈ